सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दम् కృష్ణం వందే జగద్గురుం. మనం భగవద్గీత 129వ క్లాస్లో ఉన్నాము. అంతకుముందు క్లాస్లో 12వ అధ్యాయంలో 5వ శ్లోకం వరకు ముగించుకున్నాము. 12వ అధ్యాయంలో శ్లోకాలు 1 నుంచి 10 వరకు చాంట్ చేస్తాను. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ ద్వాదశోऽధ్యాయః భక్తియోగః. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. శ్రీభగవానువాచ మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమామతాః. ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం సంనియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. ఏ తు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్తా మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. మయ్యేవ మన ఆదత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతః మామిచ్ఛాప్తుం ధనంజయ. అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. 12వ అధ్యాయాన్ని ప్రధానంగా 2 భాగాలుగా విభజించవచ్చు అని చూసాము. అవి భక్తి యోగం శ్లోకాలు 1 నుంచి 12 వరకు, 2 భక్తి యోగ ఫలం శ్లోకాలు 13 నుంచి 20 వరకు. భక్తి యోగం నిర్వచనం ఇందులో చూస్తున్నాము. భక్తి యోగం అంటే ఏదో ఒక సాధన కాదు, అనేక ఆధ్యాత్మిక సాధనలతో కూడినది. వేదం దాన్ని 3 సాధనలుగా చెప్తే కృష్ణ పరమాత్మ దాన్ని 5 సాధనలుగా చేశాడు. 3 సాధనలు కర్మయోగం ప్లస్ ఉపాసన యోగం ప్లస్ జ్ఞానయోగం = భక్తి యోగం = మోక్షం. అంటే దానివల్ల మోక్షం వస్తుంది అని. కర్మయోగాన్ని 2గా, ఉపాసన యోగాన్ని 2గా, జ్ఞానయోగాన్ని 1గా చూపిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. మనం కింద నుంచి చూసుకొస్తున్నాం. ఆ 5 ఒకసారి చూస్తే దశ 1 కర్మయోగం స్థాయి 1 సకామ కర్మ ప్రధాన కర్మయోగం. దశ 2 కర్మయోగం స్థాయి 2 నిష్కామ కర్మ ప్రధాన కర్మయోగం. దశ 3 ఉపాసన యోగం స్థాయి 1 ఏకరూప ఈశ్వర ధ్యానం. దశ 4 ఉపాసన యోగం స్థాయి 2 అనేక రూప ఈశ్వర ధ్యానం. దశ 5 జ్ఞానయోగం అక్షర ఉపాసన. అర్జునుడు ఈ 5 దశల్లో చివరి 2 తీసుకున్నాడు. అంటే
అనేక రూప ఈశ్వర ధ్యానం శ్రేష్టమా, అక్షర ఉపాసన శ్రేష్టమా అని కృష్ణ పరమాత్మని అడిగాడు. ఈ రెండిటి మధ్య పోలికే లేదు. ఎందువల్ల అంటే ఇది ఒకదాని తర్వాత ఒకటి వచ్చే దశ. ఒకే దశలో ఉన్న వాటిని పోల్చవచ్చు కానీ రెండు భిన్న దశలను పోల్చలేము. అందువల్ల కృష్ణ పరమాత్మ అనేక రూప ఈశ్వర ధ్యానం అన్నిటికన్నా శ్రేష్టతమం అన్నాడు. అక్కడ సరిగా అర్థం చేసుకోవాలి. అనేక రూప ఈశ్వర ధ్యానం శ్రేష్టతమం అన్నాడు అంటే అక్షర ఉపాసన కన్నా శ్రేష్టతమం అన్నాడు అని అనుకోకూడదు. ఎందుకంటే సగుణ ఉపాసన సాధన అయితే అక్షర ఉపాసన సాధ్యం. రెండిటి మధ్య పోలికే లేదు. పైగా అది భక్తిలోకి రాదు. ఆ భక్తుడు ఆల్రెడీ భగవంతుడు తను ఒకటే అని అర్థం చేసుకుంటాడు. అందువల్ల కృష్ణ పరమాత్మ జ్ఞానయోగం సగుణ ఈశ్వర ఉపాసన కన్నా ఎలా శ్రేష్టమో చెప్పడానికి ఈ 5 దశలను పైమెట్టు మించి కిందికి చెప్పుకు వస్తున్నాడు. జ్ఞానయోగం అంతిమ దశ, అది సాధ్యం, అది సాధన కాదు. అంశాన్ని 3, 4, 5 శ్లోకాల్లో చెప్పుకొచ్చాడు. అవి మనం అంత ముందు క్లాస్లో చూసాం. వాటి సారాంశం చూస్తే జ్ఞానయోగం జ్ఞానం ద్వారానే పొందగలము. ఎలాగైతే ఒక చీకటి గదిలో చీకటిని పారద్రోలాలంటే వెలుగు రావటానికి ఒక దీపం వెలిగించాలో అలాగే అజ్ఞానాన్ని పారద్రోలడానికి ఆ విషయానికి సంబంధించిన జ్ఞానాన్ని కలగజేయాలి. ఆత్మ గురించిన లేదా బ్రహ్మ గురించిన అజ్ఞానం ఉంది కాబట్టి దాని గురించి బోధించే శాస్త్రం యొక్క జ్ఞానం పొందాలి. అది కూడా శ్రవణ మనన నిధిధ్యాసనల ద్వారానే పొందాలి. జ్ఞానాత్ ఏవతు కైవల్యం, వేరే ఏ మార్గం ద్వారా జ్ఞానం రాదు. ఇది మొట్టమొదట అర్థం చేసుకోవాలి సాధకుడు. రెండవది, జ్ఞానం వల్లనే మోక్షం వస్తుందంటే దేనికి చెందిన జ్ఞానం? ఆత్మ గురించిన జ్ఞానం. అది కూడా దేని ద్వారా పొందాలి? శాస్త్రం ద్వారానే పొందాలి. అది కూడా గురువు ద్వారానే పొందాలి. ఈ విషయాలు అర్థం చేసుకోవాలి ముందు. దాని తర్వాత నిర్గుణ బ్రహ్మ జ్ఞానం పొందితే నిర్గుణ బ్రహ్మ లక్షణాలు ఏం నేర్చుకుంటాడు అని చెప్పడానికి కృష్ణ పరమాత్మ ఇక్కడ కొన్ని లక్షణాలను ఇచ్చాడు. అవేమిటో చూద్దాం. ఆ లక్షణాలు ఒక వరుస క్రమంలో రావడానికి మనం శ్లోకాల్లో వరుస క్రమాలను మార్చుకున్నాము. మొదటి లక్షణం ఇంద్రియ అగోచరం. ఇది అవ్యక్తం పదం చూపిస్తుంది. నిర్గుణ బ్రహ్మ ప్రత్యక్ష ప్రమాణానికి అందదు. రెండవ లక్షణం మనో అగోచరం. ఇది అచింత్యం చూపిస్తుంది. ప్రత్యక్ష ప్రమాణాలకే కాదు మనసుకు కూడా అందదు. మూడవ లక్షణం అనిర్వచనీయం. ఇది అనిర్దేశ్యం పదం చూపిస్తుంది. ఇది వాక్కుకి కూడా అందదు. నా తత్ర చక్షుర్గచ్చతి నా వాగ్ గచ్చతి నో మనః అని కేనోపనిషత్తులో వస్తుంది. ఈ మూడింటిని కలిపి ఒక్క లక్షణంగా చెప్పవచ్చు. ఆ లక్షణాన్ని అప్రమేయం అంటారు. ఇది వీటికి అందదు. ఎందుకు అంటే అసలు లేదా అనే సందేహం వస్తుంది. ఉంది కానీ ఆబ్జెక్ట్ కాదు. అది కూడా మనం చూసాం. తెలిసిన ఆబ్జెక్ట్ కాదు, తెలియని ఆబ్జెక్ట్ కాదు. అంటే అసలు ఆబ్జెక్టే కాదు. ఆ చూస్తున్న సబ్జెక్ట్ అయిన నువ్వే ఆత్మ అనే విషయం మనం నేర్చుకోవాలి. అందువల్ల ఇది ప్రమాణాలకి అందే ప్రమేయం కాదు. నాలుగవ లక్షణం సర్వవ్యాప్తం. దీని సర్వత్రగమం పదం చూపిస్తుంది. నిర్గుణ బ్రహ్మ సర్వవ్యాపకం. బ్రహ్మను స్థూల వస్తువుగా తెలుసుకోలేము అంటే అలాంటి బ్రహ్మ ఉందా అనే సందేహం పెట్టుకోకూడదు. అందువల్ల సర్వత్రగమ అని చెప్పాడు కృష్ణ పరమాత్మ. ఐదవది అచలం. అచలం అంటే కదలిక లేదు. సర్వవ్యాపకం కాబట్టి దేశ పరిమితి ఉండదు. దేశ పరిమితి లేనప్పుడు దానికి చలనం ఉండదు. ఈ రెండింటిని కలిపి అంటే సర్వత్రగం అచలం కలిపి అనంతం అంటాం. అనంతం అంటే దేశ పరిచ్ఛేద రహితం.
తర్వాత 6వది నిర్వికారం. ఇది కూటస్థం పదం సూచిస్తుంది. కూటస్థంకి అనేక అర్థాలున్నాయని చూసాం. అందులో ఒక అర్థం రాశిలా పోసి ఉన్నదాన్ని ఎలా కదపలేమో అలా ఈ బ్రహ్మని కదపలేము. అంటే సర్వవ్యాపకం, కాలాతీతం అని ఇక్కడ తీసుకుంటాం. ఇంకొకటి కంసాలి వాడే దిమ్మ, అది ఎలా కదలకుండా స్థిరంగా ఉంటుందో అది చూసాం. కంసాలి కాల్చిన బంగారాన్ని పెట్టి దానికి రూపురేఖలు తెస్తాడు, కానీ దానికి ఆధారంగా ఉన్న దిమ్మ కదలదు. అందువల్ల చైతన్యం శరీరం అనే బంగారానికి, మనసు అనే బంగారానికి ఎన్ని సుత్తి దెబ్బలు కొట్టినా దానికి లోను కాకుండా సాక్షీభూతంగా చూసే అధిష్టానాన్ని చైతన్యం అంటారు, లేదా ఆత్మ అంటారు, లేదా బ్రహ్మ అంటారు. 7వది శాశ్వతం, ధ్రువం. ధ్రువం అంటే శాశ్వతం, కాలాతీతం. సర్వత్రగం అచలం పదాలు నిర్గుణ బ్రహ్మ దేశ అతీతం అని సూచిస్తే, కూటస్థం ధ్రువం పదాలు నిర్గుణ బ్రహ్మ కాలాతీతం అని సూచిస్తాయి. ఈ నిర్గుణ బ్రహ్మ జ్ఞానం పొందడానికి ఏం చెయ్యాలి, దానికి కూడా కొన్ని సూచనలు ఇస్తున్నాడు కృష్ణ పరమాత్మ. మొదటిది ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియ గ్రామం సంనియమ్య అన్నాడు. అంటే ఇంద్రియ నిగ్రహం ఉండాలి. ఎందుకంటే ఇంద్రియాలకు నిర్గుణ బ్రహ్మ అందదు. ఇంద్రియాలు బాహ్యముఖంగా పరుగులు తీయకుండా వాటిని ఆపగలగాలి. 2వది మనోనిగ్రహం. మనోనిగ్రహం ఎలా పాటించాలి అంటే కర్మయోగం ద్వారా అది పాటించటం తేలిక అవుతుంది. సమత్వం యోగ ఉచ్యతే అంటాం కర్మయోగంలో. సర్వత్ర సమబుద్ధయ అన్నాడు ఇక్కడ కృష్ణ పరమాత్మ. అంటే రాగద్వేషాలు చూపించకుండా రెండింటినీ సమానంగా స్వీకరించగలగాలి. సర్వభూత హితే రతాః. చిత్త వైశాల్యత. అందరినీ సమానంగా, అన్ని ప్రాణకోటులను కూడా సమానంగా చూడాలి అంటే దానికి విశాల దృక్పథం ఉండాలి. ఇది ఉపాసన ద్వారా సాధ్యం అవుతుంది అని అంతకుముందు చూసాం. వాటికి మన ప్రార్థనలు మనకి చిన్నప్పటి నుంచి జోడించి పెట్టారు కూడాను. ఎవరైతే ఈ లక్షణాలను పాటిస్తారో వారు నిస్సంశయంగా జ్ఞానం పొంది నిస్సంశయంగా నన్నే పొందుతారు అన్నాడు కృష్ణ పరమాత్మ. తే మాం ఏవ ప్రాప్నువంతి. జ్ఞానం పొందితే మోక్షం పొందుతారు, అది ముందే మనకి తెలుసు. అయినా దాన్ని కృష్ణ పరమాత్మ మళ్ళీ ఒకసారి చెప్తున్నాడు. తర్వాత ఈ జ్ఞానయోగం ఫలితం అద్భుతం, మోక్షం పొందుతారు, ఈ లక్షణాలు నేర్చుకుంటారు. కానీ ఇది నేర్చుకోవడం అంత తేలిక కాదు అని కృష్ణ పరమాత్మే చెప్పేస్తున్నాడు. ఎందుకు అంటే జ్ఞానయోగం పొందాలి అంటే అహంకార మమకారాలు తగ్గించుకో. అహంకార మమకారాలు అంటే 5 విషయాల మీద అభిమానం. అహంకారంలో శరీరం మనసుల మీద అభిమానం ఉంటే, మమకారంలో ఆస్తి వృత్తి నావారు అనే మమకారం ఉంటుంది. సో మమకారాన్ని ఒకవేళ తగ్గించుకోగలిగినా అహంకారాన్ని తగ్గించుకోవడం చాలా కష్టం. ఈ దేహాభిమానం అంత తొందరగా పోదు. ఇక్కడ కూడా కృష్ణ పరమాత్మ క్లేశ అధిక తరహా నిర్గుణ ఉపాసకులకు ఇంకా ఎక్కువ కష్టం అన్నాడు. మనం మిస్ అయిన పాయింట్ని శంకరాచార్యుల వారు పట్టుకుంటారు. ఇంకా ఎక్కువ కష్టం అంటే ఎవరికన్నా కష్టం. దాని ముందు స్థాయి ఏమిటి? సగుణ ఉపాసకులు. ఇంకా మాట్లాడితే అనేక రూప ఈశ్వర ఉపాసకులు. వారికన్నా నిర్గుణ బ్రహ్మ జ్ఞానం పొందటం కష్టం. ఇది మళ్ళీ 2వ అంశానికి తీసుకెళ్తుంది. వారికి కూడా ఎందుకు కష్టం? వారికన్నా కష్టం అంటే వారికి కూడా కష్టమే అని ఒక అర్థం వస్తుంది. వారికి ఎందుకు కష్టం? మన అహంకారం మమకారాలను పోగొట్టుకోవడం కష్టం అని చూసాము. ఈ సగుణ ఉపాసక స్థాయిలో మమకారాన్ని పోగొట్టుకోవడం చాలా కష్టం. అహంకారం ఉంటుంది కానీ మమకారాన్ని పోగొట్టుకోవాలి. అదే నిర్గుణ ఉపాసనకు వచ్చేసరికి అహంకారాన్ని మమకారాన్ని కూడా పోగొట్టుకోవాలి. అందువల్ల నిర్గుణ ఉపాసన ఇంకా కష్టం
దేహాభిమానం పోయాక మమ అనే భావన పోవాలి. ఎవరికన్నా ఒక కానుక ఇచ్చి అది వాడుతున్నారా అని వారిని మళ్ళీ తిరిగి ప్రశ్నించకూడదు. నమే ద్వేష రాగౌ నమే లోభ మోహౌ అని చెప్పగలగాలి. నిర్గుణ బ్రహ్మ జ్ఞానం విషయం తీసుకుంటే నిర్గుణ బ్రహ్మ జ్ఞానం పొందటం తేలిక. శ్రవణ మననాల ద్వారా నిస్సంశయ జ్ఞానం పొందవచ్చు. కానీ ఆ పొందిన జ్ఞాన నిష్టలో నిలబడటం కష్టం. దానికి నిధిధ్యాసనం చేయాలి. నిధిధ్యాసనం కూడా ఒక విధమైన ఉపాసన. అది చాలా కష్టం. ఎందుకంటే ఈ వైరాగ్యం, అహంకారం మీద వైరాగ్యం పెంచుకోవటం చాలా కష్టం. వైరాగ్యం నిర్వచనం కాకవిష్టలా వదులుకోవాలి అంటారు. అంటే మన మీద కాకిరెట్ట పడితే అబ్బా కాకిరెట్ట పడింది అని మురిసిపోం, వెంటనే దాన్ని దులిపేసుకుంటాం. అంత తేలిగ్గా మనకున్న వస్తువుల మీద, మనకున్న శరీరం మీద, మనసు మీద ఆ అభిమానాన్ని దులుపుకోగలగాలి. అది చాలా కష్టం. కాబట్టి కృష్ణ పరమాత్మ తనే వివరిస్తున్నాడు ఆ అంశాన్ని. ఇప్పుడు ఈ జ్ఞానయోగం ఇంత కష్టం అంటే భయపడిపోనవసరం లేదు. జ్ఞానయోగాన్ని తేలిక చేసుకోవాలి. ఎలా తేలిక చేసుకోవాలి అంటే మనసుని సంసిద్ధం చేసుకోవాలి. ఇంతవరకు జ్ఞానయోగం అక్షర ఉపాసన గురించిన సాధన చెప్పాడు కృష్ణ పరమాత్మ. ఇది మనం చూసిన 5 దశల్లో ఆఖరి దశ. కృష్ణ పరమాత్మ పైనుంచి కిందకు వస్తున్నాడని చూసాం. కృష్ణ పరమాత్మకి మొదటి దశ జ్ఞానయోగం, అక్షర ఉపాసన శ్లోకాలు 3 నుంచి 5 వరకు చూసాం. ఇప్పుడు ముందుకు వెళ్దాం. శ్లోకం 6. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. ఇప్పుడు రాబోయే శ్లోకాలలో అంటే 6 నుంచి 8 శ్లోకాలలో ఉపాసన యోగం స్థాయి 2 అనేక రూప ఈశ్వర ధ్యానం గురించి చూస్తాము. ఒకవేళ జ్ఞానయోగం కష్టం అని మీరు అనుకునేటట్టయితే కింద దశకి రండి, 5వ మెట్టు నుంచి 4వ మెట్టు మీదకి దిగండి అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. దీన్ని బట్టే ఇవి 2 వేరే దశలకి చెందినవి కాబట్టి రెండింటిని పోల్చలేము అని మనం నేర్చుకుంటున్నాం. సో నిర్గుణ ఈశ్వర ధ్యానం పొందటం కష్టమైతే సగుణ ఈశ్వర ఉపాసనకు దిగండి అంటున్నాడు. ఉపాసనతో పాటు కర్మయోగం కూడా మిళితమై ఉంటుంది. అటువంటి వారిని కర్మ ఉపాసన సముచ్చయ కర్తారః అంటారు. అంటే ఉపాసనతో పాటు కర్మయోగం కూడా కలిసి ఉంటుంది. ఇది సగుణ ఈశ్వర ధ్యానంలో 2వ దశ. కింద నుంచి చూస్తే మనకి 4వ దశ అవుతుంది, పైనుంచి చూస్తే 2వ దశ అవుతోంది. దీన్ని విశ్వరూప దర్శనం అని కూడా అంటారు. ఈ విశ్వరూప దర్శనాన్ని 11వ అధ్యాయంలో మనం చేసుకున్నాము. విష్ణు సహస్రనామంలో ధ్యాన శ్లోకంలో చూస్తాం. ఈ విశ్వరూప ధ్యానం చేయటమే కాదు, లౌకిక వ్యవహారాలు నడుపుతున్నప్పుడు కూడా కార్యక్రమాలన్నింటినీ భగవదర్పణం చేయాలి. ఏతు మరికొంతమంది అంటే 4వ దశలో ఉన్న సాధకులు, అంటే జ్ఞానయోగంలో అక్షర ఉపాసన చేయలేని వారు మరికొందరు ఉంటారు. వారేం చేస్తారు? సర్వాణి కర్మాణి మయి సన్యస్య, వారు చేసే కర్మలన్నీ కూడా నా పాదాల చెంత పెడతారు. పెడతారు అంటే నాకు అర్పిస్తారు. కృష్ణ పరమాత్మ పాదాలు ఎక్కడున్నాయి? ఇంతసేపు మనం ఏమంటున్నాం? విశ్వరూప దర్శనం చేసుకున్నాడు అంటున్నాం. విశ్వరూప దర్శనం చేసుకుంటే పాదాలు ఎక్కడున్నాయి? మొత్తం ప్రపంచం అంతటా, జగత్తు అంతటా ఉన్నాయి. సర్వత పాణిపాదం తత్ సర్వతోక్షి శిరోముఖం. భగవంతుని చేతులు, కాళ్ళు, ముఖం, కళ్ళు అన్నీ అంతటా సర్వవ్యాపకంగా ఉన్నాయి. మనం ఏ పని చేసినా కూడా ఆ పని చేశాక అది ప్రపంచంలోకి వెళుతుంది. వాటి ఫలం కర్మసూత్రాలను అనుసరించి మనకి వెనక్కి తిరిగి వస్తుంది.
ప్రతి ఒక్క సూత్రం కూడా భగవంతుని చేతులు. అంటే భగవంతుడే తన చేతులతో మనకి కర్మ ఫలాలను, కర్మ సూత్రాలను అనుసరించి ఇస్తున్నాడు. ఈశ్వరుణ్ణి కర్మఫలదాత అంటాం. అంటే ఈశ్వరుడు తనకు తోచినట్టుగా మనకి ఫలాలనివ్వడు. ఏ కర్మ తీసుకున్నా కూడా మనకొచ్చిన కర్మఫలం మనం చేసుకున్న కర్మకు ఆధారంగానే వస్తుంది. సో సన్యస్య అన్నాడు ఇక్కడ. సన్యస్య అంటే సన్యసించటం కాదు. మామూలుగా సన్యాసం అంటే త్యజించటం. కానీ ఈ సందర్భంలో సన్యస్య అంటే అర్పించటం, సమర్పించటం. భగవంతునికి మీరు చేసే కర్మలను సమర్పించాలి అంటున్నాడు. ఎలా సమర్పించాలి? సమర్పణ అంటే ఒక ప్రత్యేక దృక్పథంతో చూడడం. ఒక ఉత్తరం రాస్తున్నా, ఒక గది శుభ్రం చేస్తున్నా, కంప్యూటర్లో ప్రాజెక్ట్ చేస్తున్నా, ఆ కర్మ చేసేంత వరకే మీకు అధికారం ఉంది. కర్మణ్యేవాధికారస్తే, కర్మ చేయటానికి మాత్రమే మీకు అధికారం ఉంది. ఆ కర్మ ఫలం మీద మీకు అధికారం లేదు. కర్మ చేయటానికి ప్రయత్నించటం వరకే మీకు హక్కు ఉంది. ఆ కర్మ చేస్తే దానికి రావాల్సిన ఫలితం మీరు ఆశించినట్టుగా వస్తుంది అని మీరు చెప్పలేరు, రావాలని శాసించలేరు. కర్మ చేసేశాక అది జగత్తుకు చెందుతుంది. జగత్తు అంటే ఏమిటి? భగవంతుడే. విశ్వరూప దర్శనంలో నిర్వచనం ఏం చూసాం? విశ్వాన్ని తన శరీరంగా ధరించిన వాడు అని చూసాం. సో ఈ జగత్తులో భగవంతుడే ఉన్నాడు. ఈ జగత్తు ద్వారా ఈ కర్మఫలాన్ని ఇవ్వబోతున్నాడు. సో మనం చేసుకున్న దానికి తగ్గ ఫలాన్ని ఇస్తాడని చూస్తున్నాం. అంటే చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అని ఊరికే అనలేదు. చేసుకున్న దానికి తగ్గట్టుగా ఫలం వస్తుంది. కాకపోతే అది మనకు అర్థం కాదు. అందువల్ల మనసుని సంసిద్ధం చేసుకోవాలి. ఏమని? నేను ఏం చేసినా అది భగవంతునికి వెళుతుంది. ఆయన దాని ఫలితాన్ని కర్మసూత్రాలను అనుసరించి ఇస్తాడు. అందువల్ల నాకు వచ్చే ఫలం ఏదైనా కానీ నేను దాన్ని సణక్కుండా, గొణక్కుండా, భగవంతుని తిట్టుకోకుండా, పక్కవారిని తిట్టకుండా, బాధపడకుండా స్వీకరిస్తాను. అటువంటి సంసిద్ధమైన మనసునే ఈశ్వరార్పణ భావన అంటారు. అంటే మనం ఏ పని చేసినా కూడా దానికి వచ్చే ఫలాన్ని చిరునవ్వుతో స్వీకరించగలిగే సంసిద్ధత. దీన్నే ఇక్కడ కృష్ణ పరమాత్మ మయి సన్యస్య అన్నాడు. మత్పరాహ. ఈ ఈశ్వరార్పణ భావన పెంచుకునేటప్పుడు కూడా ఒక విషయాన్ని పాటించాలి. ఏమిటది? ఇదంతా నేను భక్తి యోగంలోని 5వ మెట్టు ఎక్కడానికి కావలసిన అర్హతను సంపాదించుకోవడానికి చేస్తున్నాను. నేను ఇప్పుడు 4వ మెట్టు మీద ఉన్నాను. ఇక్కడ ఆగిపోకుండా 5వ మెట్టుకి వెళ్ళాలి. మత్పరాహ అంటే నిర్గుణ ఈశ్వర జ్ఞానం పొందాలి అనే లక్ష్యం మీదే నిత్యం దృష్టి నిలిపి ఉంచాలి. అనన్యేన ఏవ యోగేన. ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాక లక్ష్యం నుంచి వెనక్కి వెళ్ళకూడదు. మొదట్లో లక్ష్యం గురించి శ్రద్ధ బాగానే ఉంటుంది. వీరావేశంతో లక్ష్యం గురించి ఆలోచిస్తారు. కానీ రాను రాను వ్యావహారిక వ్యవహారాల్లో తలదూర్చటం మొదలెట్టేసరికి బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులు పెరుగుతారు. కొత్త అనుబంధాలు వచ్చి చేరుతాయి. కార్యకలాపాలు పెరుగుతాయి. ఈ పోర్ట్ రిడక్షన్ చేసుకోవడం చేత కాదు. దానితో మీ ప్రాథమిక లక్ష్యం మీకు తెలియకుండానే మీ చేయి జారిపోతుంది. ఇలా లక్ష్యం మీద ఏకాగ్రత చెందకుండా దానిలోనే ఉండాలి అంటే ముందు భక్తుడు తనను తాను సంసిద్ధం చేసుకోవాలి. కాబట్టి ఆ సాధనని నిరంతరం మర్చిపోకూడదు. దీనినే అనన్య యోగ అంటారు. ధ్యాయంత ఉపాసతే. ఇక్కడ ఈ ఉపాసన అనేక రూప ఈశ్వర ఉపాసన అని చూస్తున్నాం. కాబట్టి విశ్వరూప ఈశ్వర ఉపాసన ద్వారా నన్ను సేవిస్తారు. విశ్వరూప ధ్యానేన తే మాం పూజ్యంతి. యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం అను. లేదా కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా
ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఏ పని చేస్తున్నా కూడా మనసా వాచా కర్మణ ఈశ్వరార్పణ బుద్ధితో ఆ పనిని చేయాలి. ఇవన్నీ మనకి మన సాంప్రదాయంలో ఉగ్గుపాలతో నూరిపోయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ మనమే వాటి సారాన్ని పట్టించుకోకుండా గబగబా చదివేసి ఆఫీసుకు పారిపోతాం, లేదా పోయి టీవీ ముందు కూర్చో. ఇంత అంకిత భావంతో చేస్తే వారికి కలిగే ఫలం ఏమిటి? ఒక్కొక్క దశలో ఎలా చేయాలి, దానివల్ల కలిగే ఫలం ఏమిటి, అది చేయలేకపోవడానికి కారణం ఏమిటి చెప్పుకుంటూ వస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఇక్కడ ఎలా చేయాలి అంటే అంకిత భావంతో చేయాలి, అదే లక్ష్యంగా పెట్టుకోవాలి. నిర్గుణ బ్రహ్మ జ్ఞానం పొందాలి అనేదే లక్ష్యంగా పెట్టుకోవాలి. నిరంతరం ఆ చింతనలో ఉండాలి. అంత అంకిత భావంతో చేస్తే కలిగే ఫలం ఏమిటి, దాన్ని 7వ శ్లోకంలో చెప్పబోతున్నాడు. అది చూద్దాం. తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. ఓ అర్జున, ఈ విశ్వరూప ఉపాసకులు నాకు ప్రియమైన వారు అని చెప్తున్నాడు. ఎందుకంటే వారి లక్ష్యం చాలా మంచిది. భగవంతుని స్వరూపం తెలుసుకోవాలి అనే లక్ష్యం ఉంది. పైగా దాని మీదే శ్రద్ధ చూపిస్తారు. అంటే వీళ్ళు ముముక్షుత్వం ఉన్న భక్తులు. వంటి వారిని నేను చూసుకుంటాను అని కూడా చెప్పాడు. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎవరైతే నిరంతరము నన్నే తలుచుకుంటారో, చెక్కు చెదరని భక్తితో ప్రార్థన చేస్తారో వారి యోగక్షేమాలు నేనే చూసుకుంటాను అని చెప్పాడు. మయి ఆవేశ చేతసాం, వీరు నన్ను లౌకిక ఫలాల కోసం ప్రార్థించరు, నన్నే లక్ష్యంగా పొందాలనుకుంటున్నారు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఈశ్వరే నతు సాధన బుద్ధి పరంతు ఈశ్వరే సాధ్యా బుద్ధి. వీరు ఈశ్వరుణ్ణి సాధనగా చూడరు, సాధ్యంగా చూస్తారు అని అర్థం. ఇక్కడ మయి అంటే విశ్వరూపే ఆవేశితాం అంటే ప్రవేశితం. విశ్వరూప ఈశ్వరునిలోనే మనసు స్థిరంగా ఉన్నవారు అని అర్థం. భక్తిలో 2 రకాల భక్తులు ఉన్నాయి, సకామ భక్తి, నిష్కామ భక్తి. సకామ భక్తిలో లౌకిక సుఖాలు పొందటానికి ప్రయత్నిస్తారు. అంటే అక్కడ సుఖాలు సాధ్యం, భగవంతుడు సాధన అవుతుంది. తర్వాత నిష్కామ భక్తికి ఎదిగాక భగవంతుడే సాధ్యం అవుతాడు. ఇటువంటి భక్తులను 7వ అధ్యాయంలో జిజ్ఞాసు భక్తులుగా వర్ణించాడు కృష్ణ పరమాత్మ. వీరిది అనన్య భక్తి అన్నాడు. వారికి తను ఏం చేస్తాడు? తేషాం అహం సముద్ధర్త, వారిని నేను రక్షిస్తాను. వారిని అంటే మర్చిపోకూడదు. కింద నుంచి చూస్తే 4వ దశ, పైనుంచి చూస్తే 2వ దశలో ఉన్న విశ్వరూప ఈశ్వర ఉపాసకులు. వారికి నేను రక్షకునిగా ఉంటాను అంటున్నాడు. దేని నుంచి రక్షిస్తాడు? మృత్యు సంసార సాగరాత్, సంసార సాగరం నుంచి రక్షిస్తాను అంటున్నాడు. మృత్యుయుక్త మృత్యు సంసార అంటారు. అంటే మృత్యు సంసారం అంటే మృత్యు అనే సమస్య ఉన్న సంసారం, దాని నుంచి రక్షిస్తాను అంటున్నాడు. సంసారంలో అన్నిటికన్నా దారుణమైన సమస్య మృత్యు. దగ్గర వారిని పోగొట్టుకుంటామేమో అనే భయం. సో దాని నుంచి రక్షిస్తాను అంటున్నాడు. ఎన్నాళ్ళలో రక్షిస్తాడు? నచిరాత్ అంటే క్షిప్రమేవా అంటారు. ఇంగ్లీష్లో సూనర్ ఆర్ లేటర్ అని ఉంటుంది. ఇంకొక వాక్యం సూనర్ దాన్ లేటర్ అంటే మరీ ఎక్కువ ఆలస్యం అవ్వకుండా త్వరగానే రక్షిస్తాను అంటున్నాడు. ఇంత సమయంలో అని చెప్పటం లేదు. ఎందుకు? అది అనేక కారణాల మీద ఆధారపడి ఉంటుంది. సాధన చేసే అతని అంకిత భావం మీద, అతని భక్తి స్థాయిని బట్టి, అతని బుద్ధి స్థాయిని బట్టి
మారుతుంది. అందువల్ల త్వరలోనే రక్షిస్తాను అంటున్నాడు. ఈ భక్తులు ఎవరో మనం పదే పదే గుర్తు తెచ్చుకోవాలి. వారు భక్తి యోగం అనే నిచ్చెనలో కింద నుంచి 4వ మెట్టు మీద ఉన్న విశ్వరూప ఉపాసకులు. ఈ 4వ మెట్టు మీద ఉన్న ఉపాసకులకు వెంటనే మోక్షాన్ని ఇస్తాడా? ఇవ్వడు. ఎందుకంటే మోక్షం పొందాలి అంటే జ్ఞానం వల్లనే పొంది తీరాలని చాలా వివరంగా మనం జ్ఞానయోగం గురించి చూసినప్పుడు చూసాం. జ్ఞానాదేవతు కైవల్యం. జ్ఞానం తప్ప వేరే మార్గం లేదు. సో జ్ఞానం పొందాలి. జ్ఞానం పొందాలంటే జ్ఞాన యోగ్యత ఉండాలి. ఈ 4వ మెట్టు ఆ జ్ఞాన యోగ్యతను ఇస్తుంది. చిత్త వైశాల్యత ఏర్పడుతుంది అని చూసాం. అందువల్ల కృష్ణ పరమాత్మ వారిని రక్షిస్తాను అంటే దాని అర్థం వారికి జ్ఞాన యోగ్యతను కలగజేస్తాను అని అర్థం. వారు 5వ మెట్టు ఎక్కడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తాను. అర్హత పెంచాలి అంటే అర్హతను కలగజేస్తాను. గురువు కావాలి అంటే గురువును ఏర్పాటు చేస్తాను. నచిరాత్ పార్థ అహం సముద్ధర్త భవామి. అందువల్ల మీకు జ్ఞానం పొందడం కష్టం, బాబోయ్ నా వల్ల కాదు అనుకుంటే కంగారు పడకండి, తొందర లేదు. మీ మనసుని సంసిద్ధం చేసుకోలేను అనుకుంటే దాన్ని కొన్నాళ్ళు పక్కన పెట్టి 5వ మెట్టు మించి 4వ మెట్టు మీదకి దిగిరండి. విశ్వరూప ఉపాసన చేయండి. ఆ ఉపాసన ఎలా చేయాలి? వీరికి కూడా జ్ఞానం ఉంటుంది, కానీ అది ఎటువంటి జ్ఞానం? అహం బ్రహ్మాస్మి జ్ఞానం లేదు. విశ్వరూప దర్శన యోగం వరకు కావాల్సినంత జ్ఞానం. కాబట్టి ఈ జ్ఞానంతో ఇక్కడే ఇప్పుడే మోక్షం రాదు. వాళ్ళు మళ్ళీ జ్ఞానయోగానికి రావాలి. ఈ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? సూపర్ మార్కెట్లో దొరుకుతుందా? ఏదైనా లాప్రోస్కోపీ ఉందా అంటే అలాంటివి ఏమీ లేదు. అది బోధని వినాలి. ఆ బోధని వినడానికి కావాల్సిన అవకాశాన్ని, శ్రద్ధని నేను ఏర్పాటు చేస్తాను అంటున్నాడు. ఎందుకు? 8 మయ్యేవ మన ఆధస్త్వా మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో అనేక చోట్ల మయి 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 అని అంటాడు. అది గురువు ద్వారానే నేర్చుకోవాలి అని చెప్పేది. ఎందుకంటే ఒక సందర్భంలో ఏకరూప ఈశ్వరునిగా తన గురించి చెప్పుకుంటున్నాడు. ఇంకొక చోట అనేక రూప ఈశ్వరునిగా చెప్తాడు. ఇంకొక చోట అరూప ఈశ్వరుని వర్ణన వస్తుంది. నువ్వు నా స్నేహితుడు కాబట్టి నీకు ఈ బోధ చేస్తున్నాను అంటాడు. అక్కడ ఏకరూప ఈశ్వరుడిగా చెప్పినట్టు అర్థం. ఇక్కడ మయి అంటే విశ్వరూప ఈశ్వరుడు. 9వ అధ్యాయంలో మయా తతమిదం సర్వం జగద్ అవ్యక్తమూర్తినా అన్నాడు. అక్కడ అరూప ఈశ్వరునిగా తనను వర్ణించుకున్నాడు. ఈ విషయాలు కూడా మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. సో మయి అంటే విశ్వరూప ఈశ్వరుడైన నా మీదే నిర్గుణ బ్రహ్మ జ్ఞానం పొందలేకపోతే సగుణ ఈశ్వర ధ్యానం కొన్నాళ్ళు చేయాలి, నా మీదే శ్రద్ధ పెట్టాలి అంటున్నాడు. అంటే ఏ దశలో ఉంటే ఆ దశలో శ్రద్ధగా చేయాలి. ముఖ్యంగా మనం గమనించాల్సిన అంశం అది. ఆ దశలో శ్రద్ధగా చేయాలి. భగవంతుడు అఖండనిది. మనం ఏం చేస్తాం? కాసింత ప్రేమ కోసం మనుషుల వెంట పరుగులు తీస్తాం, వారిని వెంపర్లాడుతాం, బతిమాలుతాం, పిల్లల మీద అనంతమైన ప్రేమ పెట్టుకుంటాం. వారికి మనతో కాసేపు కూర్చుని మాట్లాడే తీరికే ఉండదు. వారు ఉద్యోగరీత్యా తట్టాబుట్టా సర్దుకుని అమెరికా వెళ్ళిపోతారు. వారు మనకి ఏ చిన్న కష్టం వచ్చినా పరిగెత్తుకు రావాలి అని మనకి పాశం పీకుతుంది. అదే మనకి ఏ అనారోగ్యమో చేస్తే వారు ఉద్యోగ బాధ్యతలని వదులుకుని ఇక్కడే మన పక్కనే మన చేయి పట్టు కూర్చోవాలి అనే బంధం కూడా లాగుతుంది. కానీ అది సాధ్యమయ్యే పని కాదు. ఇందులోని మనుషులు, వస్తువులు, ధనం వేటి మీద మన అభిమానం లేదా మమకారం పెంచుకున్నా అవేవి మనకు శాశ్వత ఆనందాన్ని ఇవ్వలేవు. కృష్ణ పరమాత్మ వారికి కావాల్సిన మీరు ఇవ్వండి, కానీ మీకు ఏం కావాలన్నా నా దగ్గర నుంచి తీసుకోండి అంటున్నాడు. అంతకన్నా హామీ మనకేం కావాలి? నా దగ్గర నుంచి అంటే భగవంతుడి నుంచి, విశ్వరూప ఈశ్వరుని నుంచి
తీసుకోవాలి. ఈ శ్లోకంతో విశ్వరూప ఈశ్వర వర్ణన అవబోతున్నది. సో తోటి మనుషుల నుంచి మనం ప్రేమ కోసం కర్రులు చాస్తే వారు మనని అంతగా తిరిగి ప్రేమించకపోవచ్చు. వారికి ప్రేమ ఉన్నా మనకి అందుబాటులో లేకపోవచ్చు. లేదా వారికి ఉన్నట్టుండి మన మీద ద్వేషం ఏర్పడవచ్చు. అది ఇలాగే ఉంటుంది అని మనం హామీ ఇవ్వగలమా? ఇవ్వలేం. కానీ భగవంతుడి ప్రేమ ఎప్పుడూ మన మీద ఒక్కలాగే ఉంటుంది. మనం ఈ విశ్వరూప ఈశ్వర ధ్యానం చేయగలిగితే ఆ బాధ ఉండదు. ఎటు చూసినా అంతటా భగవంతుడే ఉంటాడు. అందువల్ల మీ భావోద్రేకాలకు నా మీద ఆధారపడండి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. మయి బుద్ధిం నివేశయ. అంతేకాదు మీ బుద్ధిని కూడా విశ్వరూప దర్శనం గురించి నమ్మేలాగా చేయాలి. విశ్వరూప దర్శనం మీద మీకు శ్రద్ధ ఉంటేనే దాని మీద ఉపాసన చేయగలరు. ఇందాకే చెప్పాను, ఏ దశలో మీరు ఉన్నా ఆ దశ మీద, ఆ స్థాయి మీద మీకు పూర్తి నమ్మకం, శ్రద్ధ, భక్తి ఉండాలి. సో విశ్వరూప దర్శనం చేయాలి, విశ్వరూప దర్శనం చేయాలి అని ఊరికే వల్ల వేస్తే సరిపోదు. మనిషిగా మనం బుద్ధిజీవులం. బుద్ధి పనే తార్కికంగా ఆలోచించడం. అది మనని నిలదీస్తుంది. జగత్తుని నేను ఎందుకు విశ్వరూప ఈశ్వరునిగా భావించాలి అంటే, ఎందుకు భావించాలో మనం దానికి చెప్పగలగాలి. దానికి మనం చెప్పగలగాలి అంటే ముందు మనం శాస్త్రం నేర్చుకోవాలి. శాస్త్రాన్ని అధ్యయనం చేయకుండా భక్తి మాత్రమే పెంచుకుంటే ఏ చిన్న చిరుగాలి వీచినా కూడా భక్తి రెపరెపలాడిపోతుంది, ఒక్కోసారి మాయమైపోతుంది. ఆ భక్తి నిశ్చలంగా ఉండాలి. ఎటువంటి గాలి వచ్చినా కదలకుండా ఉండాలి అంటే భగవంతుని స్వరూపం అర్థం చేసుకోవాలి. భగవంతుని స్వరూపం ఏంటి? మనం 7, 9, 10, 11 అధ్యాయాల్లో నేర్చుకున్న స్వరూపాన్ని గుర్తు తెచ్చుకోవాలి. దాన్ని టూకీగా చూస్తే భగవంతుడు అభిన్న నిమిత్త ఉపాదాన కారణం, జగత్కర్త. జగత్కర్త అంటే మనం వీటిల్లో చూస్తూ వచ్చినది ఉపాదాన కారణంగా చూస్తున్నాం. భగవంతుడే ఉపాదాన కారణంగా కార్యమంతటా ఉన్నాడు. భగవంతుడు కారణం, జగత్ కార్యం. కార్యం ఎప్పుడూ కారణానికి భిన్నంగా ఉండదు. ఇది ప్రకృతి నియమం. కాబట్టి కారణ రూప ఈశ్వరుడు కార్య జగత్తుకు భిన్నంగా లేడు. ఉదాహరణకు మనం చేతిలో నగను పట్టుకుని నాకు బంగారం చూపించు అంటే ఎంత అర్థం లేదు, అలా జగత్తును చూస్తూ నాకు భగవంతుడిని చూపించు అనటంలోనూ అర్థం లేదు. సర్వం ఈశ్వరమయం జగత్తు. శాస్త్రాన్ని అధ్యయనం చేస్తే గాని ఈ దృఢ నిశ్చయం కలగదు. అందువల్ల బుద్ధిని కూడా నా మీదే నిలుపు అని అంటున్నాడు. నాకు నమ్మకం కుదరటం లేదు అంటే నమ్మకం కుదిరేదాకా అధ్యయనం చెయ్యి. ఇంకా నమ్మకం కుదరటం లేదు అంటే ఇంకా అధ్యయనం చెయ్యి. ఇంకా నమ్మకం కుదరటం లేదు అంటే ఇంకా అధ్యయనం చెయ్యి. అలా ఎన్నాళ్ళు చేయాలి? నమ్మకం కుదిరేటంత వరకు అధ్యయనం చేస్తూనే ఉండాలి. విశ్వరూప దర్శనం చేయగలిగేటంత వరకు చెయ్యాలి. ఈ జన్మలో రాకపోతే వచ్చే జన్మలో కూడా చెయ్యాలి. కొంతమంది వచ్చే జన్మలో కూడా మాకు ఈ గురువే కావాలి అంటారు. మీకు ఈ గురువు రాడు. ఎందుకు? ఈ గురువు చెప్పింది మీకు అర్థమైతే వచ్చే జన్మ ప్రసక్తే లేదు. ఇక్కడే ఆయన చెప్పింది నేర్చుకుని విశ్వరూప దర్శనం చేసి చిత్త ఏకాగ్రత పొంది జ్ఞానయోగానికి వెళ్ళిపోతారు. అందువల్ల వచ్చే జన్మలో మీకు ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్పగలిగే గురువు వస్తాడు అని చెప్తున్నారు. సో మై బుద్ధిం నివేశయ అంటే నా మీదే బుద్ధి పెట్టు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అలా శ్రద్ధ పెడితే ఏమవుతుంది? నివసిష్యసి మయ్యేవ, నాలోనే నెలకొని ఉంటావు. అంటే విశ్వరూప భక్తి యొక్క గొప్పతనం ఏంటి? భగవంతుడు దూరంగా ఉండడు. భక్తుడు భగవంతుడు ఒకటే. భగవంతుడు ఇంకో భక్తుడిని అనుగ్రహించటానికి వెళ్ళిపోతాడు, నా దగ్గర ఉండడు అనే భయం ఉండదు. ఎందుకంటే విశ్వరూప ఈశ్వరుడు అంతటా ఉంటాడు. ఇప్పుడు ఉదాహరణకి ఏకరూప ఈశ్వరుని కొలిచేవారు హనుమంతుని భక్తులు కొంతమంది ఉంటారు. వారికి హనుమంతుని మీద చాలా భక్తి ఉంటుంది. కానీ వారి భక్తి ఎలా ఉంటుందంటే శ్రీరామనవమి రోజు
హనుమంతుడిని కొలవకూడదు అనుకుంటారు. ఎందుకు అంటే పాపం హనుమంతుడు భద్రాచలంలో రాముల వారికి సేవ చేసుకోవాలి. ఆయన్ని నేను పిలిస్తే ఆయన ఇక్కడికి వచ్చేస్తాడు. ఆయన శ్రద్ధని మనం తీర్చని వారం అవుతాము అని అపరాధ భావంలో ఉంటారు. అదే విశ్వరూప ఈశ్వరునిగా హనుమంతుడిని కొలిస్తే ఆయన భద్రాచలంలోనూ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు అనే విషయం మనం అర్థం చేసుకోగలుగుతాం. అందువల్ల నన్ను వదిలి వెళ్తావా, నీకు తగునా, ఇది ధర్మమా అని భగవంతుణ్ణి మనం తలుచుకుని బాధపడము. అలా ఎప్పుడూ సముద్రంలోనే ఎలా ఉంటుందో అలా భక్తుడు కూడా ఎప్పుడూ విశ్వరూప ఈశ్వరంలోనే ఉంటాడు. అతః ఊర్ధ్వం, ఆ తరువాత, దేని తర్వాత? విశ్వరూప ఉపాసన చేశాక అని ఒక అర్థం, మరణించాక అని ఒక అర్థం. మరణించాక బ్రహ్మలోకానికి వెళ్ళి క్రమముక్తి పొందుతాడు ఒక పద్ధతి. లేదా విశ్వరూప ఉపాసన చేసి భగవంతుని మీద పూర్తి ధ్యానం పెట్టాక భగవంతుడు నీకు దూరంగా ఉన్నాడు అని బాధపడు. నా సంశయ. ఈ విశ్వరూప దర్శనం కరెక్ట్గా చేయగలిగితే భగవంతుని మీద ఎటువంటి సంశయము ఉండదు. అందువల్ల జ్ఞానయోగం కష్టం అనుకుంటే భక్తి యోగంలోని 4వ మెట్టుకు దిగిరండి. విశ్వరూప ఈశ్వర ధ్యానం చేయండి. దాని తర్వాత జ్ఞానయోగం పొంది 5వ మెట్టుకు రండి. లేదండి నాకు 4వ మెట్టు కూడా కష్టమే అనిపిస్తే ఏం చేయాలి? 4వ మెట్టు ఎందుకు కష్టం అవుతుంది? విశ్వరూప దర్శనం చేయాలి అంటే విశాల దృక్పథం ఉండాలి. విశాల దృక్పథం ఉండాలి అంటే ఎవరి మీద రాగద్వేషాలు ఉండకూడదు. కొంతమంది మీద చాలా తీవ్రమైన ద్వేషం ఉంటుంది. నువ్వు అందరినీ సమానంగా చూడాలి అంటే కొంతమంది తప్ప అంటారు ఎవరైనా సరే. వారికి కొంతమంది మీద చాలా చాలా ద్వేషం ఉంటుంది. వారిని విశ్వరూప దర్శనంలో స్వీకరించలేరు. కానీ వారిలో కూడా భగవంతుడు ఉన్నాడు అనేది వాళ్ళు నేర్చుకోవాలి. భగవంతుడు అంతటా ఉన్నాడు. అష్టమూర్తి ఈశ్వర స్థుతిలో ఈశ్వరుణ్ణి 8 అంశాలు ఉన్నట్టుగా కొలుస్తారు. అవి పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు, పుమాన్. పుమాన్ అంటే సర్వజీవరాశి. సో ఆ విధంగా భగవంతుడు అంతటా ఉన్నాడు. నేను ద్వేషించే వస్తువుల్లో కూడా ఉన్నాడు అని అర్థం చేసుకోవాలి. అప్పుడే ఆయన్ని అష్టమూర్తి ఈశ్వరుడని, విరాట్ ఈశ్వరుడని, విశ్వరూప ఈశ్వరుడని అంటారు. లేదు నాకు విశ్వరూప దర్శనం కూడా కష్టమే అంటే మరేం పర్వాలేదు. 4వ మెట్టు నుంచి 3వ మెట్టుకు రండి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. 9వ శ్లోకంలో 3వ మెట్టును చూస్తాం. 3వ మెట్టు ఏంటి? ఉపాసన యోగం స్థాయి 1 ఏకరూప ఈశ్వర ధ్యానం. శ్లోకం 9 ఒక్క శ్లోకంలోనే దీని గురించి చెప్పేశాడు. ఇది పైనుంచి చూసినా కింద నుంచి చూసినా 3వ మెట్టే. ముందు ఆ శ్లోకం చూద్దాం. అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతః మామిచ్ఛాప్తుం ధనంజయ. వేరే మెట్టు మీదకి వెళ్తున్నాడు అని ఎలా చెప్పగలం అంటే ఇలాంటి పదాలను పట్టుకోవాలి. అథ ఒకవేళ అంటే ఏ వేళ? నేను 4వ స్థాయి భక్తిని పాటించలేను అని ఒకవేళ మీరు అనుకునేటట్టయితే చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం. మయి అంటే ఇక్కడ విశ్వరూప దర్శనం చూస్తూ వస్తున్నా. సో నా విశ్వరూప దర్శనం మీద ఈ చిత్తం సమాధాతుం, ఈ చిత్తాన్ని నిలబెట్టలేకపోతున్నాను అని అంటే స్థిరం న శక్నోషి, స్థిరంగా నిలబెట్టలేకపోతున్నాను అనేటట్టయితే ఇంకొక మార్గం ఉంది. ఏమిటది? ఏకరూప ఈశ్వర ధ్యానం. దీన్నే ఇష్టదేవత ఉపాసన అని కూడా అంటారు. మనకు అనేక దేవతలు ఉన్నారు. రాముడు, కృష్ణుడు, దేవి, అయ్యప్ప, వెంకటేశ్వరుడు, వినాయకుడు. వీరు కాక ఇంకా అనేక దేవుళ్ళు ఉన్నారు. ఒక్కొక్క దేవుడికి మళ్ళీ అనేక రూపాలు ఉన్నాయి. కృష్ణ పరమాత్మనే తీసుకుంటే బాలకృష్ణుడు, గోపీకృష్ణుడు, రాధాకృష్ణుడు వంటి రూపాలు ఉన్నాయి. మళ్ళీ ఈ భక్తిలో నవవిధ భక్తులు ఉన్నాయి. వాత్సల్య భక్తి అంటారు. యశోదాదేవిలాగా భగవంతుణ్ణి చిన్న బాలునిగా కొలుస్తారు.
కొంతమంది సఖునిగా చూస్తారు. ఈ సఖునిగా చూడాలి అంటే పురాణాలు శ్రవణం చేయాలి. పురాణాల్లో ఈ దేవుళ్ళ లీలలు చూస్తాం. శివభక్తి కావాలంటే శివపురాణం, దేవిని కొలవాలంటే దేవీ భాగవతం అధ్యయనం చేయాలి. ఈ దేవతలను 18 పురాణాలు, 18 ఉప పురాణాల్లో చూస్తాం. సో ఇది చేయలేను, విశ్వరూప దర్శనం చేయలేను అంటే ఏం చేయాలి? అభ్యాస యోగేన ఏకస్మిన్ ఆలంబనే చిత్తస్య పునః పునః స్థాపనం అభ్యాస. అంటే ఒక ఆలంబనం మీద మనసుని పదే పదే లగ్నం చేయటం. ఎందుకంటే మనసుని మనం ఒక దాని మీద పెట్టడానికి ప్రయత్నించినా అది పారిపోతుంది. మళ్ళీ మళ్ళీ దాన్ని వెనక్కి లాక్కుంటూ రావాలి. సో అభ్యాస యోగేన అంటే ఇష్టదేవత ఉపాసన. 5వ దశ రూప ఈశ్వర జ్ఞానం అయితే, 4వ దశ అనేక రూప ఈశ్వర ధ్యానం అయితే, 3వ దశ ఏకరూప ఈశ్వర ధ్యానం. అభ్యాసం అంటే సాధన. ఆ సాధనలో మనసు స్థిరంగా ఉండదు. యోగం అంటే స్థిరంగా ఉంటుంది. సో అభ్యాసం నుంచి యోగానికి రావాలి. రాగద్వేషాలు తీవ్రంగా ఉన్న వ్యక్తి విశ్వరూప ఈశ్వర ధ్యానం చేయలేడు. రాగద్వేషాలు ఉంటే దొంగలని, నేరస్తులని విశ్వరూపంలో చూడటమే కాదు, ఇంకొక దేవుణ్ణే విశ్వరూపంలో చూడలేడు. విష్ణు భక్తులు ఈశ్వర ద్వేషులుగా మారుతారు, ఈశ్వర భక్తులు విష్ణు ద్వేషులుగా మారుతారు. అంటే వారు ఒకరినే భక్తిగా కొలవగలరు కానీ ఇంకొక దేవుణ్ణి స్వీకరించలేరు. వారికి రాగద్వేషాలు అంత ఎక్కువగా ఉండి వారి మనసు సంకుచితంగా అయిపోతుంది. అలాంటి వారు నక్షత్రాలను, చెట్లను, కొండలను, ఆకాశాన్ని, సముద్రాన్ని, ఇలా విశాలమైన వాటిని చూసి ఆస్వాదించలేరు. వారికి ఇష్టదేవత ఉపాసన ఉంది. అది కూడా ప్రతిమా ఉపాసన చేయొచ్చు, లేదా ప్రతీక ఉపాసన చేయవచ్చు, లేదా అహంగ్రహ ఉపాసన చేయవచ్చు అంటారు. ప్రతిమా ఉపాసన అంటే భగవంతుణ్ణి ఒక రూపంతో కొలవటం. ప్రతీక ఉపాసన అంటే శాలిగ్రామం మీద లేదా శివలింగం మీద ఉపాసన చేయటం. అహంగ్రహ ఉపాసన అంటే మన మీదే భగవంతుణ్ణి ఆవాహన చేయటం. సో భగవంతుని ఒక ఆకారంలో కొలిస్తే ఆయనకు కూడా మన రాగద్వేషాలను ఆపాదిస్తాం. నిన్న నేను దీపారాధన చేయలేదు, అందువల్లే నాకు ఇవాళ ఈ శిక్ష పడింది, భగవంతునికి నా మీద కోపం వచ్చింది అంట. లేదా మనం దోమతెర వేసుకుంటే భగవంతునికి కూడా ఒక చిన్న దోమతెర కుట్టిస్తాం. మనకి ఆకలి వేస్తుంటే భగవంతునికి కూడా ఆకలి వేస్తోంది అంట. ఇవన్నీ మంచిదే, భగవంతుని కొలవటంలో తప్పేమీ లేదు. కానీ దాని నుంచి ఎదగాలి, విశ్వరూప దర్శనానికి రావాలి. ఈ ఏకరూప దర్శనాన్నే అభ్యాస యోగం అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అభ్యాస యోగేన మాప్తుం ఇచ్చా. ఇష్టదేవత ఉపాసన ద్వారా నన్ను పొందటానికి ప్రయత్నించు అంటున్నాడు. నన్ను పొందడం అంటే మోక్షం పొందడం. ఇది సరిగా అర్థం. ఇష్టదేవత ఉపాసన వల్ల మోక్షం పొందేస్తే ఇంకా మిగతా దశలు ఎందుకు? ఆ దశలకు వెళ్ళనవసరం లేదు. దీన్ని పరంపరయా మోక్షం అనాలి. దీనికి జవాబు అవును కాదు అని చెప్తాం. ఇష్టదేవత ఉపాసన వల్ల సాక్షాత్తు మోక్షం రాదు, అందువల్ల కాదు. కానీ అవును, ఎందుకంటే అది మోక్షం పొందడానికి సహకారి సాధన అవుతుంది. ఇష్టదేవత ఉపాసన సాధకుణ్ణి నెమ్మదిగా ఒక మెట్టు పైకెత్తిస్తుంది. త్యాగరాజు ముందు రాముణ్ణి పూజించేవాడు. ఒకసారి రాముని విగ్రహం కనపడకపోతే చాలా విచారిస్తాడు, తర్వాత దొరికాక చాలా ఆనందిస్తాడు. అదే త్యాగరాజు భక్తి పరాకాష్ఠకు చేరుకున్నాక రాముణ్ణి అంతటా చూడటం నేర్చుకున్నాడు. ఆ కీర్తనలో అండాండములు, పిండాండములు, బ్రహ్మాండములు సర్వం అంతా రామమయం అని పాడగలిగాడు. అంటే ఏకరూప భక్తితో మొదలెట్టినా బాధపడనవసరం లేదు. అదే మిమ్మల్ని అనేక రూప భక్తికి తీసుకువెళ్తుంది. ఆ అనేక రూప భక్తి మిమ్మల్ని జ్ఞానయోగానికి దారి తీస్తుంది. జ్ఞానయోగంలో శ్రవణ మననాలు చేసి నిధిధ్యాసనం చేయడానికి వస్తారు. ఈ స్టెప్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి.
లేదు నేను ఏకరూప ఈశ్వర ధ్యానం కూడా చేయలేను అని అంటే, సరే ఇంకా ఇంకో మెట్టు ఉంది. ఇప్పుడు మూడో మెట్టులో ఉన్నాం. 3 నుంచి రెండో మెట్టుకు దిగిరండి అంటున్నాడు. ఎందుకు అంటే ఉపాసన ఎందుకు చేయలేరు? ఇప్పుడు దీనికి నెగెటివ్ పాయింట్ ఏమిటి? ఉపాసన అంటే భగవంతుణ్ణి తనలో ఊహించుకోవడం. ఇది మానస కర్మ. ఉపాసన చేసేటప్పుడు శరీరంతో పని ఉండదు. శరీరం నిశ్చలంగా ఉండాలి. ఇది ఉపాసన నిర్వచనం. కానీ కొంతమంది కుదురుగా ఒక చోట 5 నిమిషాలు కూర్చోలేరు. ఏ పని చేయకుండా అసలు ఉండలేరు. వారు కాయిక పూజని ఇష్టపడతారు కానీ ఉపాసన మానసిక పూజలోకి వస్తుంది. అందువల్ల దాన్ని స్వీకరించలేరు. సో ఉపాసన నిర్వచనమే మానస కర్మ. వాళ్ళు జ్ఞానేంద్రియాలను కర్మేంద్రియాలను వాడకుండా బాహ్యముఖం నుంచి అంతర్ముఖం అవ్వాలి. అది ఇష్టదేవత మీద ఉపాసన అవుతుంది. కానీ రజోగుణం ప్రధానంగా ఉన్నవారు అంతసేపు కుదురుగా కూర్చోలేరు. ముందు శరీరాన్నే అదుపులో పెట్టలేకపోతే ఇంకా ధ్యానం ఏం చేస్తారు? అటువంటి వ్యక్తికి ధ్యానం కుదరదు. అందువల్ల అతను 3వ మెట్టు నుంచి దిగి 2వ మెట్టుకి రావాలి. సో ఇప్పటికి మనం 5, 4, 3 మెట్లు చూసాం. ఇప్పుడు 2వ మెట్టులోకి వచ్చే శ్లోకంలో అడుగు పెట్టబోతున్నాం. 10 అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. సో ఈ 10వ శ్లోకంలో కింద నుంచి 2వ మెట్టు, పైనుంచి 4వ మెట్టు అయిన కర్మయోగం స్థాయి 2ని చూస్తున్నాము. అది నిష్కామ కర్మ ప్రధాన కర్మయోగం. ఒక్క 10వ శ్లోకంలోనే దీని వివరణ చూస్తాం. ఇది ఇంకొక మెట్టుకు వెళ్తున్నామని ఎలా తెలుస్తుంది అంటే ఈ పదం అభ్యాసే అపి అసమర్థ. ఏకరూప ఈశ్వరుని అభ్యాస యోగం అన్నాడు కృష్ణ పరమాత్మ. సో ఏకరూప ఈశ్వర ధ్యానం నేను చేయలేను, నేను అసమర్థుణ్ణి. అభ్యాసే అపి అభ్యాసం కూడా. ఎందుకు కూడా అన్నాడు? ఇప్పటికే 3 దశలు దాటి వచ్చా, 4వ దశ ఇది. సో ఆ 3 ఏది నాకు సాధ్యం కాదు అంటే వేరే ఉంది. ఏమిటది? మత్కర్మ పరమో భవ. సరే నువ్వు కర్మలు చెయ్యి. ఉపాసన చేసేందుకు నీ మనసు సిద్ధంగా లేదు. నువ్వు బాహ్యముఖంగా పరుగులు తీస్తున్నావు. నేను కర్మలే చేస్తానంటే సరే నువ్వు కర్మలు చెయ్యి. మళ్ళీ కర్మల్లో 2 రకాలు ఉన్నాయని చూసాం. నిష్కామ కర్మ, సకామ కర్మ. సరే నిష్కామ కర్మ చెయ్యి. నిష్కామ కర్మలో సంఘసేవ ఉంటుంది. మానవ సేవను మాధవ సేవగా చేస్తారు. అందువల్ల ఈ కర్మను పరోపకార కర్మలు అని కూడా అంటారు. పంచమహాయజ్ఞాల ద్వారా కూడా సమాజ సేవ చేయవచ్చు. సో అలా మనం సమాజానికి సేవ చేయాలి. కానీ ఈ సేవ చేస్తున్నప్పుడు మళ్ళీ విర్రవీగకూడదు. నేను కాబట్టి ఇంత సేవ చేస్తున్నాను అని అహంకారం తలకెక్కేలాగా చేసుకోకూడదు. అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? సమాజాన్ని ఈశ్వరునిగా భావించి ఈశ్వరార్పణ భావనతో చేయాలి. మనం కింద నుంచి చూసినప్పుడు చూసాం, చేసే కర్మను ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి అని. మానవ సేవయే మాధవ సేవ అనే అంకిత భావంతో చేయాలి. అందువల్ల నీకు ఏ కర్మలు చేయాలంటే చెయ్యి, కానీ వాటిని నిష్కామ కర్మలుగా చేయి. అందువలనే మత్కర్మ పరమో భవ అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అంటే ఈశ్వరార్పణ బుద్ధితో చేయి. అప్పుడు అవి నిష్కామ కర్మ అవుతాయి, చిత్తశుద్ధిని కలగజేస్తాయి, జ్ఞానయోగ్యత ప్రాప్తిని ఇస్తాయి. ఈ స్థాయి భక్తి నుంచి నెమ్మదిగా 3వ స్థాయికి వెళ్ళచ్చు. ఏమిటది? ఇష్టదేవత ఉపాసన. మదర్థమపి కర్మాణి కుర్వన్. నువ్వు ఇలాంటి పరోపకార కర్మలు చేస్తే సిద్ధిం అవాప్స్యసి, నువ్వు మోక్షం పొందుతావు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. నిష్కామ కర్మ అంటే నిష్కామ కర్మ ప్రధాన కర్మయోగం. ఈ స్వాతంత్ర సమరయోగులు వారి ఆఖరి బొట్టు వరకు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడారు. వారి సుఖం ఏమీ కోరలేదు. ఐరనీ ఏమిటంటే వారిలో చాలామంది స్వాతంత్ర్యం పొందకుండానే మరణించారు. ఫలితం కూడా చూడకుండానే వారు
వారి పనిని చేసుకెళ్లారు అని. ఆ విధంగా నిష్కామ కర్మ చెయ్యి, అది చేస్తే మోక్షం వస్తుంది అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఎక్కడికక్కడ మనం గుర్తుంచుకోవాలి, నిష్కామ కర్మ చేస్తే మోక్షం రాదు. ఏకరూప ఈశ్వర ఉపాసన చేస్తే మోక్షం రాదు. అనేక రూప ఈశ్వర ఉపాసన చేస్తే మోక్షం రాదు. వాటి తర్వాత దశలకు ఎదిగి అల్టిమేట్గా జ్ఞానయోగం పొందితేనే మోక్షం వస్తుంది. అందువల్ల దీన్ని సాక్షాత్తు మోక్ష మార్గంగా చూడకూడదు. దీన్ని కూడా ఇందాక చూసినట్టే పరంపరయా మోక్షం అనాలి. భక్తి యోగం అనే నిచ్చెనలో కింద మెట్టు నుంచి చూస్తే ఇది రెండవ మెట్టు అని చూసాం. నిష్కామ కర్మ నుంచి ఏకరూప ఈశ్వరుడు అనే మూడవ మెట్టుకి ఎదగగలగాలి. కొంతమంది నిష్కామ కర్మ కూడా రాలేమనుకుంటారు. సో ఇప్పుడు నెగటివ్ ఏమిటి నెగటివ్ పాయింట్ అంటే, నిష్కామ కర్మ చేయాలి అంటే తనకంటూ ఏ కోరికలు కోరకూడదు. వాళ్ళు ఏమంటారు, నాకు కుటుంబం పెద్దది, బాధ్యతలు చాలా ఉన్నాయి, వారి మంచి చెడుల కోసం నేను పూజలు చేయాలి, అందువల్ల నేను కోరికలు కోరాలి అని అంటారు. సరే, మీకు కోరికలు కోరాలని ఉంటే పర్వాలేదు. మీ కోరికలన్నీ తీర్చుకుని పిల్లల చదువులు చదివించి, అమ్మాయి పెళ్లి చేసి, మనవాళ్ళకి అక్షరాభ్యాసం చేయించి నెమ్మదిగానే రండి. మీ బాధ్యతలు మీరు నెరవేర్చండి. సకామ కర్మలు కూడా చేయండి. నిజానికి వేదమే అనేక కామ్య కర్మలను ఇచ్చింది. ఏ కోరిక ఉంటే అది తీర్చుకుంటేనే మంచిది. లేదా వేదాంతానికి వచ్చినా అది వేదాంతం వంట పట్టదు. అందువల్ల నేను నిష్కామ కర్మ చేయలేను అంటే, సరే మొదటి మెట్టుకు దిగిపోండి అంటున్నాడు. ఆ మొదటి మెట్టు ఏమిటో వచ్చే శ్లోకంలో చెప్తాడు. దాన్ని మనం వచ్చే క్లాస్లో చూద్దాం. ఓం తత్సదితి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.